హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? 'సుందరకాండ' పార్ట్ 1 అయితే చెప్పాను. ఎవరైనా వెళ్లి చూడకపోతే ఒక్కసారి ఎళ్లి చూసేయండి. ఈరోజు వచ్చేసి 'సుందరకాండ' పార్ట్ 2. మీరు ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయగానే వెంటనే ఏదొక అడ్డంకి వస్తుంది కదా! అది నిజానికి ఆటంకం కాదు. అదొక పరీక్ష. హనుమంతుడికి కూడా అలానే జరిగింది. హనుమంతుడు 'జై శ్రీరామ్' అని సముద్రం మీదకి ఎగిరాడు కదా! అప్పుడు అక్కడున్న దేవతలకి కూడా అనుమానం వచ్చింది. ఆయన నిజంగా వెళ్ళగలడా అని. హనుమంతుడు సముద్రం మీదుగా వెళుతుండగా అక్కడ ఒక బంగారు కొండ పైకి వచ్చింది. ఆ బంగారు కొండ హనుమను ఆపి, కాసేపు నా మీద కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని అడుగుతుంది. ఇది ఆశ చూపించే పరీక్ష. కానీ హనుమంతుడు నా పని అయినంత వరకు నేను ఎక్కడా ఆగను అని చెప్పి బంగారు కొండను చేతితో తాకి వెళ్ళిపోతారు. అలా వెళుతుండగా హనుమంతుడికి రెండవ పరీక్ష సురస. అలా వెళుతూ ఉండగా మళ్ళీ వెంటనే నాగుల సురస తల్లి వచ్చి నేను నిన్ను తినేస్తాను. ఇది హనుమంతుడికి భయపెట్టే పరీక్ష. కానీ హనుమ ఎక్కడా తగ్గలేదు. వెంటనే పెద్దగా అయ్యాడు. అలానే ఆమె కూడా పెద్దగా అయింది. చివరికి హనుమంతుడు చిన్నగా అయిపోయి ఆమె నోట్లో నుంచి బయటికి వచ్చి అమ్మా నేను నీ మాటను నెరవేర్చాను అన్నాడు. అక్కడ తెలివితేటలతో గెలిచి నిరూపించాడు. అలా వెళుతూ ఉండగా మళ్ళీ మూడవ పరీక్ష. ఒక రాక్షసి నీడని పట్టుకొని మరీ లాగుతుంది. ఈ పరీక్ష వచ్చేసి వెనక్కలాగే పరీక్ష. మనల్ని కూడా ఇంతే పాత విషయాలు వెనకకు లాగుతూనే ఉంటాయి కదా! అయినా హనుమంతుడు ఎక్కడా తగ్గలేదు. ఆమెని చంపి ముందుకు సాగాడు. చూసారా అండి, ఇలానే మన లైఫ్లో కూడా 3 పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి. ఇందులో మొదటి మనుషులు రెస్ట్ తీసుకో అనే మనుషులు ఉంటారు. ఇందులో రెండో రకం మనుషులు భయపెట్టే మనుషులు. ఇందులోనే మూడవ రకం నీ నీడను పట్టుకొని వెనక్కి లాగేవారు. ఎలా హనుమంతుడు ఈ 3 పరీక్షలను దాటుకొని లంకకు చేరుకున్నాడో అలానే మనం అనుకున్నది సాధించాలంటే ఎలాంటి కష్టానైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. మరి హనుమంతుడు సీతాదేవిని లంకలో ఎలా కనుక్కున్నాడు? అది వచ్చేసి నేను పార్ట్ 3లో అయితే చెప్తానండి. ఇంతకీ మీ లైఫ్లో మిమ్మల్ని వెనకకు లాగే వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఆలోచించరా? కామెంట్లో జై హనుమాన్ అని రాసి మీ భయాన్ని వదిలిపెట్టేయండి.